శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా 83 రూపాయల అద్భుత కథ అంట, చూద్దామండి. అద్భుతం ఖరీదు 83 రూపాయలంట. ఒక చిన్న బాబు అతని పిగ్గీ బ్యాంక్ పగలకొట్టి అందులోని డబ్బులు లెక్క పెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు. 3 సార్లు లెక్క పెట్టాడు. తప్పు ఉండకూడదు కదా అని అనుకుంటున్నాడు తనలో తను. ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండి వెళ్ళి ఒక మందుల షాపు దగ్గర నుంచున్నాడు. షాపులో ఆవిడ తన వైపు చూసే వరకు ఎదురు చూస్తూ నుంచున్నాడు. షాపు ఆవిడ బాబుని చూసి అడిగింది, ఏం కావాలి బాబు అని. బాబు చెప్పాడు, నాకు ఒక అద్భుతం కావాలి అని. షాపు ఆవిడ అర్థం కానట్టు, ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది. నాకు సరిగ్గా తెలీదు, కానీ చెల్లికి ఆరోగ్యం ఏమి బాగాలేదు కదా, నాన్న అంటున్నారు ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని. చెల్లి చాలా కష్టపడుతోంది, అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను, అద్భుతం కొనుక్కొని వెళదామని. అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది అని అడిగాడు బాబు. ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడ అద్భుతాలు అమ్మరు బాబు అని షాపు ఆవిడ బాధగా చెప్పింది. బాబు మాటలకి విషయం అర్థమయ్యి ఆవిడికి బాధేస్తుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు, అవి చాలకపోతే నేను ఇంకా డబ్బులు తెచ్చిస్తాను అని బతిమలాడుతున్నట్లుగా అడుగుతున్నాడు బాబు. ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న ఒక పొడవాటి ఆయన, మంచిగా తయారై ఉన్నాడు ఆయన. హుందాగా ఉన్న ఒక ఆయన బాబుని అడిగారు, ఏమిటి నీ చెల్లి సమస్య నీకు తెలుసా అని. బాబు చెప్తున్నాడు, చెల్లికి తలలో ఏదో పెరుగుతోందంట, అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు, అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది అని నాన్న అమ్మకి చెబుతుంటే విన్నాను. సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేసాను, కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను అని చెప్తుంటే బాబుకు తెలియకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్లు కారుతున్నాయి. ఆ పొడవు మనిషి కొంచెం కిందకు వంగి బాబును అడిగారు, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని. బాబు చెప్పాడు, 83 రూపాయలు అని. అది వినపడనట్టు, ఓ అవునా, తమాషా చూడు, నీ చెల్లికి కావలసిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే. ఏది పద, నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలికి సాయపడగలదేమో చూద్దాం అని నెమ్మదిగా ఒక చేత్తో బాబుని చేయి పట్టుకుని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకుని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం. ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్కి డైరెక్టరు. ఆయన ఒక్కరే చిన్ని పాప సమస్యకు వైద్యం చేయగలరు. ఆయన దయవల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర లేకుండానే ఆపరేషన్ జరిగింది. తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతుంది. తల్లి అంటోంది, ఎంత అద్భుతం జరిగిందండి, అది కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా పెట్టక్కర్లేకుండానే అని తండ్రితోటి అంటుంది. అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలని. కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్ని బాబు అపార విశ్వాసం, కల్మషం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి. దేవుడిని నమ్ముకున్న వారికి ఏదో ఒక రూపేణ తప్పక సాయం అందుతుంది. అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వం రూపంలో మనిషికి మనిషి సాయం చెయ్యాలి అని అనుకోవాలి, అంతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.